నమస్తే, నేను మీ రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ. నిన్నటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క సోషల్ మీడియా మాధ్యమాలలో, అదేవిధంగా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో వైరల్ అవుతున్నటువంటి ఒక వాయిస్ రికార్డు పరిశీలిస్తే, స్వయాన సాంఘిక సంక్షేమానికి సంబంధించిన సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ అలుగుపెల్లి వర్షిణి గారు స్వయాన మాట్లాడినటువంటి వాయిస్ రికార్డు ఇలా వైరల్ అవుతా ఉన్నది. మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో వారి యొక్క టాయిలెట్లు వాళ్ళు కడుక్కుంటే తప్పేంది అని మాట్లాడుతున్నటువంటి, అదేవిధంగా పిల్లలతోటే టాయిలెట్లు కడిగించాలని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి ఐఏఎస్ అధికారి గారిని సత్వరమే తొందరగా ఈ యొక్క సాంఘిక సంక్షేమానికి సంబంధించిన మంత్రివర్యులైనటువంటి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి, స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆవిడ గారిని సస్పెండ్ చేస్తారా లేకపోతే సన్మానం చేస్తారా అనేది వేచి చూడాలి. ఇవాళ వారి టాయిలెట్లు వారు కడుక్కుంటే తప్పేందని చెప్పేసి దాన్ని సమర్థించుకునే ఈ ఐఏఎస్ గారిని మేము అడుగుతా ఉన్నాము. మీ యొక్క టాయిలెట్లను మీరు కడుక్కొని ఇవాళ దానికి సంబంధించిన ఫోటోలు బయటికి రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క మంత్రికి సంబంధించిన, ఈ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వారి యొక్క టాయిలెట్లను వారు కడిగి ఆ ఫోటోలను బయట రిలీజ్ చేయాలి. అదేవిధంగా స్వయాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ యొక్క టాయిలెట్లను కడగాలి, శుభ్రం చేయాలి. ఆ సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటికి రిలీజ్ చేయాలి. అదే విధంగా మేము ఈ రేవంత్ రెడ్డి గారి దగ్గర, ఇదే విధంగా ఈ మంత్రుల దగ్గర స్వయాన మాట్లాడినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అలుగుపెల్లి వర్షిణి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి లేబర్లు ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి వారి ఇళ్లకు పనికి పోవద్దు. ఎవరు టాయిలెట్లు క్లీన్ చేయొద్దు, వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. ఇవాళ వీళ్ళు ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? వాళ్ళ టాయిలెట్లు వాళ్ళు కడుక్కోవాలని చెప్పేసి విద్యార్థులకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు హుకుం జారీ చేస్తారా? మీరు ఏం తమాషా అనుకుంటారా? ఏమనుకుంటారు మీరు? ఇదేమైనా రాచరికం అనుకుంటారా లేకపోతే ఇంకేమైనా అనుకుంటారా? కావాల్సి ఉంటే ఇంకా అడిషనల్ గా ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, అడిషనల్ గా స్వీపర్లను పెట్టాలి, ఆ విధంగా పనిచేయాలి. కానీ వాళ్ళ టాయిలెట్లు వాళ్ళు కడుక్కుంటే తప్పేందని మాట్లాడుతున్నారు. మీ టాయిలెట్లను మీరు కడుక్కొని ఫోటో రిలీజ్ చేయాలి తక్షణమే. లేని పక్షంలో మాత్రము ఈ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ కు మేము ఎలాంటి సమాధానం ఇస్తామో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము 100% చెప్పదలుచుకున్నాము. ఖబర్దార్ అంటున్నాము.